హాయ్ ఎవ్రీవన్. డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్. నాకు క్వశ్చన్ నెంబర్ 10లో శబ్దరూపాన్ని మనం ఇంతకుముందు వీడియోలో ఫార్మేట్ చదువుకున్నాము, ప్లస్ ఒక శబ్దం చదువుకున్నాము. నెక్స్ట్ రిమైనింగ్ శబ్దాలు. చకారాంతః స్త్రీలింగః వాచ్ శబ్దః. చకారాంతః స్త్రీలింగః వాచ్ శబ్దః. ఈ వాచ్ శబ్దం మనకు శబ్దంలో వచ్చేసి వాక్ అవుతుంది. ఓకే, ఈ స్త్రీలింగ శబ్దం మనకు ఒకటే ఉంది ఈ సెమ్లో, కాబట్టి ఈ వాచ్ శబ్దం కంపల్సరీ ఎగ్జామ్లో వస్తుంది. ఫస్ట్ మనం విభక్తి చదువుకోవాలి. ప్రథమ విభక్తి, సంబోధన ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. నెక్స్ట్ ఏకవచనం, ద్వివచనం, బహువచనం. మనకు సేమ్ ఫార్మేట్ ప్రకారమే రాసుకోవాలి. స్త్రీలింగ శబ్దమైన ఫార్మేట్ ప్రకారమే ప్రాక్టీస్ చేసుకొని రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏకవచనం, ప్రథమ విభక్తి ఏకవచనం, ద్వివచనం, బహువచనం. వాక్, వాచౌ, వాచః. నెక్స్ట్ సంబోధన ప్రథమ, హే వాక్, హే వాచౌ, హే వాచః. ద్వితీయ, వాచం, వాచౌ, వాచః. నెక్స్ట్ తృతీయ, వాచా, వాగ్భ్యాం, వాగ్భిః. చతుర్థి, వాచే, వాగ్భ్యాం, వాగ్భ్యః. పంచమి, వాచః, వాగ్భ్యాం, వాగ్భ్యః. షష్ఠి, వాచః, వాచోః, వాచాం. సప్తమి, వాచి, వాచోః, వాక్షు. ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు ద్వివచనములో ఫస్ట్ 3 ప్రథమ, సంబోధన, ద్వితీయ సేమ్ ఉంటాయి. నెక్స్ట్ చతుర్థి, పంచమి, షష్ఠి సేమ్ ఉంటాయి. ఓకే, మనకు మధ్యలో 3 సేమ్ ఉంటాయి, లాస్ట్ 2 షష్ఠి, సప్తమి సేమ్ ఉంటాయి. ఫస్ట్ 3 సేమ్ ఉంటాయి, మధ్యలో 3 సేమ్ ఉంటాయి, లాస్ట్ 2 సేమ్ ఉంటాయి. ఓకే, ఈ విధంగా మనము ఫార్మేట్ ప్రకారంగా శబ్దాన్ని రాసుకోవాలి. నెక్స్ట్ శబ్దం తకారాంతః పుంలింగః మరుత్తు శబ్దః. ఓకే, ఈ మరుత్తు శబ్దం ప్లేస్లో కూడా మరుతుగానే ఉంటుంది. సేమ్ మనం విభక్తి రాసుకోవాలి. ప్రథమ, సంబోధన ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. నెక్స్ట్ ప్రథమ విభక్తి ఏకవచనం, ద్వివచనం, బహువచనం. మరుత్, మరుతౌ, మరుతః. సంబోధన ప్రథమ, హే మరుత్, హే మరుతౌ, హే మరుతః. ద్వితీయ, మరుతం, మరుతౌ, మరుతః. తృతీయ, మరుతా, మరుద్భ్యాం, మరుద్భిః. చతుర్థి, మరుతే, మరుద్భ్యాం, మరుద్భ్యః. పంచమి, మరుతః, మరుద్భ్యాం, మరుద్భ్యః. షష్ఠి, మరుతః, మరుతోః, మరుతాం. సప్తమి, మరుతి, మరుతోః, మరుస్తు. ఓకే, ఈ విధంగా మనము శబ్దం సేమ్ ఫార్మేట్ ప్రకారంగా శబ్దాన్ని రాసుకోవాలి. ద్వివచనంలో పైన 3 సేమ్ ఉంటాయి, మధ్యలో 3 సేమ్ ఉంటాయి, లాస్ట్ 2 సేమ్ ఉంటాయి. ఓకే, ఈ విధంగా మనం మరు శబ్దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ తకారాంతః పుంలింగః భగవత్ శబ్దః. తకారాంతః పుంలింగః భగవత్ శబ్దః. మనకి ఈ శబ్దం ప్లేస్లో భగవాన్ ఉంటుంది. నెక్స్ట్ విభక్తి రాసుకోవాలి. ప్రథమ, సంబోధన ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. విభక్తి అని మనం పైన రాసుకొని కింద విభక్తి రాయకపోయినా సరే. ఓకే, నెక్స్ట్ ఏకవచనం, ద్వివచనం, బహువచనం రాయాలి. ప్రథమ విభక్తి ఏకవచనం, ద్వివచనం, బహువచనం. భగవాన్, భగవంతౌ, భగవంతః. సంబోధన ప్రథమ, హే భగవాన్, హే భగవంతౌ, హే భగవంతః. ద్వితీయ, భగవంతం, భగవంతౌ, భగవతః. నెక్స్ట్ తృతీయ, భగవతా, భగవద్భ్యాం, భగవద్భిః. నెక్స్ట్ చతుర్థి, భగవతే, భగవద్భ్యాం, భగవద్భ్యః. నెక్స్ట్ పంచమి, భగవతః, భగవద్భ్యాం, భగవద్భ్యః. షష్ఠి, భగవతః, భగవతో, భగవతాం. సప్తమి, భగవతి, భగవతో, భగవత్సు. ఓకే, ఈ విధంగా మనము ఫార్మేట్ ప్రాక్టీస్ చేసుకొని శబ్దాలు ఈజీగా రాయొచ్చు. ఏ శబ్దానికైనా ఫార్మేట్లో ఉన్న వర్డ్స్ మనము చివర యాడ్ చేయాలి. ఈ విధంగా శబ్దాలు నేర్చుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.